ఇప్పుడు చాలా మంది కొన్ని రేర్‌గా చూస్తా ఉంటారు. ఏంటంటే, ఆటో డ్రైవర్ కూతురు హ్మ్. ఐఏఎస్ క్రాక్ హ్మ్. చేసింది. అవునండి. మిషన్ కుట్టే వాళ్ళ పాప అవునండి. ఐఏఎస్ క్రాక్ చేసింది. అవునండి. న్యూస్ పేపర్ చదివి ఐఏఎస్ క్రాక్ చేసిందనమాట. అబ్సల్యూట్. సో, ఇలాంటివి చూస్తున్న టైంలో మరి యాస్ ఎ ఫ్యాకల్టీగా మీ కోచింగ్ సెంటర్‌లో యూజ్ ఏముంది సార్? యూజ్ ఉంటుందండి. సార్ మాకొకటే చెప్తాము. వీళ్ళందరిలో ప్రతిభ ఉంటుంది. దే ఆర్ లైక్ సంథింగ్ లైక్ రఫ్ డైమండ్స్. యాహ్! ఆ డైమండ్‌కి తన తన విలువ తెలీదు. ఆ సాన పట్టే వాళ్ళ చేతిలో పడితే వాళ్ళు తొందరగా షైన్ అవుతారు. తొందరగా మెళకువలు అంటారు కదా! సార్. ఆ స్కిల్స్ గాని, టెక్నిక్స్ గాని నేర్చుకుంటారు. యాహ్! సో, అదర్‌వైజ్ ఎవ్రీబడీ ఈస్ టాలెంటెడ్. ఇప్పుడు యూపీఎస్‌సికి ఎలాంటి క్వాలిఫికేషన్ పెట్టిందంటే, సో, మినిమమ్ డిగ్రీ ఉండాలి. మినిమమ్ పాస్ మార్క్స్ ఉంటే చాలు. యెస్ సార్. దే నీడ్ నాట్ బి పీహెచ్‌డీస్ ఆర్ గోల్డ్ మెడలిస్ట్స్. సార్. అంటే ఏంటి, యూపీఎస్‌సి హాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ ఆస్కింగ్ క్వెషన్స్ అండ్ టేకింగ్ ద బెస్ట్ ఔట్ ఆఫ్ ద సొసైటీ. అవును సార్. సో, కాబట్టి ఈ ప్రతిభ ఉన్న వాళ్ళు కొంచెం అడ్వాంటేజ్‌లో ఉంటారు. ఆ అడ్వాంటేజ్‌తో మా దగ్గరకొచ్చినప్పుడు మేము ఇంకా వాళ్ళని సానబట్టి పంపిస్తాం. ఓకే. సో, తొందరగా వాళ్ళు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, ఈ కోచింగ్ సెంటర్‌ల రోల్ అనేది ఖచ్చితంగా 100% ఉంటుందండి. అదర్‌వైజ్ వై పీపుల్ ఫ్లాక్ టు ద కోచింగ్ సెంటర్స్. యెస్ సార్. యెస్ సార్.